హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. విక్రమ్ అభినయని తీసుకొని ఇంట్లో అందరికీ చెప్పి యూఎస్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అభినయ ఏడుస్తూ, ప్లీజ్ నేను నీతో రాను, నన్ను మా ఇంటికి పంపండి అంది. విక్రమ్ నవ్వుతూ, స్వీటీ, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను నిన్ను నాతో తీసుకువెళ్తాను, నువ్వు అవునన్నా కాదన్నా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. అభినయ ఏడుస్తూ, ప్లీజ్, నేను మా అమ్మ నాన్నని వదిలి ఎప్పుడూ ఉండలేదు. నేను మీతో రాను, నన్ను బలవంతంగా తీసుకువెళ్ళాలి అని చూడకండి. విక్రమ్ అభినయని చూస్తూ, అయ్యిందా మాట్లాడడం? అభినయ విక్రమ్ని చూస్తూ, నేను మీతో రాను, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అని వెళ్తున్న అభినయ చెయ్యి పట్టుకుని తన మీదకు లాక్కుని తన మొహం మీద పడ్డ జుట్టుని చెవి వెనకకు పెడుతూ, నువ్విప్పుడు నాతో రాలేదు అంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న మీ బావ మార్చురీలో ఉంటాడు. నీకు మీ బావని అలా చూడాలి అనిపిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. అభినయ భయంతో, వద్దు ప్లీజ్, బావని ఏం చేయొద్దు, నేను మీతో వస్తాను. విక్రమ్ ఇలా ఏడుపు మొహంతో కాదు, నీ మొహంలో నవ్వు కనిపించాలి ఇంట్లో ఉన్నవారికి. నీ ఇష్టంతోనే నువ్వు నాతో వస్తున్నట్టు ఉండాలి. అభినయ తన కన్నీళ్లు తుడుచుకొని, సరే అలాగే వస్తాను, మా బావని మాత్రం ఏం చేయకండి. చూస్తుంటే నీకు మీ బావ అంటే చాలా ప్రేమ అనుకుంటా. అభినయ ప్రేమ కాదు, ప్రాణం. మీరు నా మెడలో తాళి కట్టినంత మాత్రాన మా బావ నాకు ఏం కాకుండా పోడు. నా మనసులో ఎప్పటికీ నా బావ మాత్రమే ఉంటాడు. విక్రమ్ నవ్వుతూ, నీ మనసులో ఉన్న మీ బావ స్థానంలో తొందరలోనే నేను ఉంటాను స్వీటీ. అభినయ అది అంత తేలిక కాదు మిస్టర్ విక్రమ్ నందన్ కృష్ణ అంటుంది. విక్రమ్ నవ్వుతూ, పర్లేదు, నా భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన 24 గంటల్లోనే నువ్వు కూడా శ్రీమతి విక్రమ్ లాగా మారిపోయి నాతో ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. కొన్ని రోజుల్లో నువ్వు పూర్తిగా మారిపోతావు. కాదు, నేనే మారుచేస్తాను. విక్రమ్ అభినయాన్ని వదిలి 10 నిమిషాల్లో స్నానం చేసి నువ్వు నా ముందు ఉండాలి, లేదో నేనే నీకు స్నానం చేయిస్తాను అంటాడు. విక్రమ్ అన్నంత పని చేస్తాడు అని పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోయింది అభినయ. వెళ్తున్న అభినయని చూస్తూ నవ్వుతూ, పిచ్చి అభినయ, నువ్వు నా ప్రాణమే, నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు, నీతో లవ్ యూ విక్రమ్ అని చెప్పించుకుంటాను అని కిందకి వెళ్ళాడు. విక్రమ్ చెప్పినట్టు 10 నిమిషాల్లో అభినయ విక్రమ్ ముందుకు వచ్చింది. విక్రమ్, గుడ్ స్వీటీ, టైం మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. సరే పద, టిఫిన్ చేసి వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది అని అందరితో టిఫిన్ చేసి అందరికీ చెప్పి అభినయతో వారిని మాట్లాడనివ్వకుండా తన్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ రన్వేలో తమ కోసం ఉన్న ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్నాడు. తన పక్కనే అభినయ కూడా. తను విక్రమ్ పక్కన కూర్చుంది అనే కానీ తన మనసంతా తన అమ్మా నాన్న, తన ప్రాణంగా ప్రేమించిన జై మీదే ఉంది. అలా తను వారి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. పూర్తిగా నిద్రలోకి జారుకున్న అభినయని ఎత్తుకొని ఫ్లైట్లో ఉన్న రూమ్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తన నుదుటిని ముద్దు పెట్టి అభినయని హత్తుకొని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. రఘురామయ్య మాలతిని తన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటే తన హృదయం ద్రవించిపోతుంది. తన పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు తన కంట కన్నీరు రాకుండా చూసుకున్న తను ఈరోజు ఆ కన్నీటికి తనే బాధ్యుడు అవుతాడు అనుకోలేదు. తన కారణంగానే కూతురు తమకి కాకుండా పోయింది. ఇన్ని బాధలకి తనే కారణం అని తెలిసి కూడా ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నాడు. తన భార్యని ఇలాగే వదిలేస్తే తన ఆరోగ్యం దెబ్బతింటుంది అని మాలతి నిన్నటి నుంచి మంచినీరు కూడా ముట్టలేదు. కొంచెం కష్టంగా ఎంగిలిపడు. ఆ మాలతి రఘుని చూస్తూ, ఎలా అనగలుగుతున్నారు మీరు ఈ మాట? అక్కడ అభినయ ఎలా ఉందో, తన్ని ఎంత బాధ పెడుతున్నారో అని నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? నాకు అభినయాన్ని చూడాలని ఉంది. నన్ను ఒక్కసారి అక్కడికి తీసుకువెళ్ళండి. రఘు గారు, తను ఇక్కడ లేదు మాలతి, ఈరోజు ఉదయం యుఎస్ వెళ్ళిపోయింది. ఆ మాట విన్న మాలతి, అలా ఎలా వెళ్తుంది? మనకొక్క మాట కూడా చెప్పకుండా అంత దూరం ఎలా వెళ్ళిందండి? రఘు, తను వెళ్ళలేదు, తనని బలవంతంగా తీసుకువెళ్లారు. మాలతి, ఇలా ఎలా తీసుకెళ్తాడు? నా కూతురు బొమ్మ కాదు. అయినా ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు మన కూతురు మీద కక్ష సాధించడం ఏంటండి? అభినయ చాలా అమాయకురాలు. మనం చేసిన తప్పుకు తనకు శిక్ష వేయడం ఎందుకు? తను ప్రాణంగా ప్రేమించిన జైకి దూరం అయ్యి తనకి ఇష్టం లేని బలవంత బంధంలో తను ఎలా సంతోషంగా ఉంటుంది? రఘు తన మేనత్తకి జరిగిన అన్యాయానికి తనెంత బాధపడ్డాడో. తన తాతయ్య నాయనమ్మలు ఆ దిగులుతో అనారోగ్యం పాలయ్యి ప్రాణాలు విడిచారు. ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలియాలని ఇలా చేశాడు. మాలతి
అందుకని నా బిడ్డ బంగారు భవిష్యత్తుని తన కోపంతో ఇలా తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడం సమంజసం కాదు. మీరు ఏం చేస్తారో తెలియదు. నా కూతురు నాకు కావాలి. ఈరోజు తను ఇలా ఉందంటే దానికి మీరే కారణం. మీ వల్లే, మీరు చేసిన పని వల్లే తనకి ఇలా జరిగింది. నా కళ్ళ ముందు సంతోషంగా తిరగాల్సిన నా అభినయ ఇలా ఏడుస్తూ భయంగా ఒకరికి భయపడుతుంది అంటే ఇలాంటి పరిస్థితికి కారణం మీరే. రఘు, మాలతి ఆవేశపడకు అన్నాడు. ఆవేశపడకుండా ఎలా ఉండమంటారు చెప్పండి? మన బుజ్జమ్మని చూశారా నిన్న ఎలా ఉందో? తను ఏడ్చి ఏడ్చి ఎలా అయిందో. మనల్ని వదిలి తను ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు అంత దూరం వెళ్ళింది అంటే తను ఎంతలా ఆ అబ్బాయికి భయపడి ఉంటుందో. రఘు, అభినయకి ఏం కాదు మాలతి, తను తొందరగా తిరిగి వస్తుంది. అభినయని హత్తుకొని పడుకున్న విక్రమ్కి చాలాసేపటికి మేలుకో రావడంతో మెల్లగా నిద్రలేచి అభినయని చూసి తన నుదుటిని ముద్దు పెట్టి, స్వీటీ, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఇంకా కొన్నాళ్ళు నువ్వు ఈ టార్చర్ భరించక తప్పదు అని ఫ్రెష్ అయ్యి ఎయిర్ హోస్ట్ ఇచ్చిన స్ట్రాంగ్ కాఫీ తాగి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వర్క్లో బిజీ అయ్యాడు. అభినయ కాసేపు పడుకొని మెలకు వచ్చిన తర్వాత తన ఎక్కడ ఉందో చూసి టక్కున లేచి కూర్చొని, నేనెక్కడ ఉన్నాను? ఇది బెడ్రూమ్ లాగా ఉంది. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయామా అని చుట్టూ చూస్తుంది. ఇంతలో తలుపు తెరుచుకొని విక్రమ్ అభినయ ముందుకు వచ్చి, హే, అప్పుడే నిద్రలేచావా? అభినయ, మనం ఎక్కడ ఉన్నాం అని అడిగింది విక్రమ్ని. తను అభినయ చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కొని తన కళ్ళలోకి చూస్తూ నిద్రలో చెదిరిపోయిన జుట్టుని చెవి వెనుకగా పెడుతూ, స్వీటీ, నిద్రలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను అలా చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను తెలుసా? నేను కూడా నిన్ను హత్తుకొని అలాగే పడుకున్నాను. అభినయ విక్రమ్ చేతిని విసిరికొట్టి, సిగ్గుగా లేదా నీకు నన్ను అలా ఊహించుకోవడానికి అంది అభినయ కోపంగా. విక్రమ్ అభినయ నడుము పట్టుకొని తన మీదకు లాక్కొని తన్ను కదలకుండా గట్టిగా పట్టుకొని తన 2 చేతులతో వెనకకు మడిచి తన కళ్ళలోటికి సూటిగా చూస్తూ, నాకే హక్కు ఉంది స్వీటీ, ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ మీద నాకు మాత్రమే హక్కు ఉంది అని తన మెడలో ఉన్న తాళి పట్టుకొని అభినయకి చూపిస్తూ, ఇప్పుడు చెప్పు, నాకు నీ మీద హక్కు లేదా? అభినయ, అది బలవంతంగా నువ్వు నా మెడలో కట్టావు. నా ఇష్టంతో పని లేకుండా నన్ను మీ సొంతం చేసుకున్నారు. అభినయ ఆ మాట చెప్తున్నప్పుడు తన గొంతులో బాధ గమనించిన విక్రమ్ తనని గట్టిగా కౌగిలించుకొని తన్ని వదిలి ఆ గది నుండి బయటకు వెళ్ళాడు. అభినయ అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. విక్రమ్ ఎయిర్ హోస్ట్ని అభినయకి టీ తీసుకుని వెళ్ళి ఇవ్వమని చెప్పాడు. తను వెళ్ళి టీ ఇస్తుంటే, దయచేసి నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి అంది. ఆ విషయమే వెళ్ళి విక్రమ్కి చెప్పడంతో తను ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి, స్వీటీ, నువ్వు 2 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి నా ముందుకు రావాలి. లేదు అంటే మనమిద్దరం కలిసి ఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది. అది నీకు ఇష్టమైతే నువ్వు ఇక్కడే ఇలానే కూర్చో అన్నాడు. అభినయ వెంటనే కళ్ళు తుడుచుకొని బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి విక్రమ్ ముందు నుంచుంది. తను చిన్నగా నవ్వుతూ అభినయను చూస్తూ, నువ్వు ఇలానే మెయింటైన్ చేయి. నేను చెప్పింది చెప్పినట్లు చేస్తే నీకు, నీ ఒంటికి చాలా మంచిది అని అక్కడి నుండి సీట్లోకి వెళ్ళి కూర్చొని తన పని స్టార్ట్ చేశాడు. అభినయ కూడా తన వెనకే వెళ్ళి తన పక్కన చిన్న కుర్చీలో కూర్చొని వాళ్ళిచ్చిన టీ తీసుకొని తాగి కిటికీ నుండి బయటకు చూస్తూ తన అమ్మా నాన్నని బావని తలుచుకుంది. తన కంట్లో వస్తున్న కన్నీటిని బయటకు రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. తనని ఒక కంట చూస్తూనే తన పని చేస్తున్నాడు విక్రమ్. అలా కొన్ని గంటల తర్వాత వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యస్థానం వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన తర్వాత రన్వే మీద తమ కోసం సిద్ధంగా ఉన్న కారులో తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెడుతున్న విక్రమ్ని అడ్డుకుంది అక్కడ పనిచేస్తున్న లక్ష్మి. విక్రమ్, ఇక్కడ ఎందుకు ఆపావు లక్ష్మి అని అడిగాడు. తను, సార్, మేడం, మీరు మొదటిసారి ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. హారతి తీసుకుని ఇద్దరు కుడికాలు పెట్టిరండి సార్ అంది. విక్రమ్ తనకి దూరంగా నిల్చున్న అభినయని దగ్గరికి లాక్కొని హారతి తీసిన తర్వాత ఇద్దరూ ఒకేసారి కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళారు. విక్రమ్ అభినయని తన రూమ్కి తీసుకొని, ఇదే మన బెడ్రూమ్, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నువ్వు ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే బాత్రూమ్ అక్కడ ఉంది అని చూపించి తన కోట్ తీసి సోఫాలో పడేసి బెడ్ మీద పడి నిద్రలోకి జారుకున్నాడు. అభినయకి చిరాకుగా అనిపించి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసిన తర్వాత తను వేసుకోవడానికి బట్టలు తీసుకురాలేదు అని గుర్తించి
ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న బాత్ టవల్ ఒంటికి చుట్టుకొని మెల్లగా గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న విక్రమ్ని చూసి తను ఫుల్లుగా నిద్రలో ఉన్నాడు అనిపించి అక్కడ ఉన్న అల్మారాలు మెల్లగా తెరిచి తను వేసుకోవడానికి ఏం ఉన్నాయో చూస్తుంది. అక్కడున్న వాటిలో అన్ని విక్రమ్ బట్టలు ఉండడంతో తను వేసుకోవడానికి ఏం లేకపోవడంతో అక్కడ ఉన్న విక్రమ్ చొక్కా వేసుకుని వెనుకకు తిరిగింది. తనకి అంగుళం దూరంలో ఉన్న విక్రమ్ని చూసి భయంతో నోట మాట రాక బొమ్మలా నుంచుంది. విక్రమ్ అభినయని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో జనార్దన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని అసలు ఎందుకు ఇలా చేశాడు విక్రమ్, తనంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లిపేటల మీద పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది వాడికి, జరిగిన దాన్ని మార్చలేము, అలా అని ఒక అమ్మాయిని అలా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. పల్లవి, నాన్న, అన్నయ్య అభినయని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అనిపిస్తుంది. అభినయకి తన బావ అంటే చాలా ఇష్టం నాన్న, కానీ అన్నయ్య ఇలా చేశాడు అని నేను అనుకోలేదు. విమల, నాకు అభినయ గురించి భయంగా ఉంది. విక్రమ్ చాలా కోపంగా ఉన్నాడు తన మీద. పక్కన కూడా ఎవరూ లేరు అభినయకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అనడానికి. సుభద్ర గారు, అన్నయ్య మీరు అభినయ గురించి కంగారు పడకండి. విక్రమ్ తన్ని చూసుకుంటాడు. వాడి గురించి మనకు తెలియంది కాదు కదా. అభినయ తను ఇష్టపడ్డాడు. తను ఇంకొకరికి సొంతం కాకుండా అలా పెళ్లి చేసుకున్నాడు. జనార్దన్, అయినా వాడు చేసింది తప్పే సుభద్ర. అదే మన ఇంటి అమ్మాయికి అలా జరిగితే మనం ఎలా తీసుకుంటాం చెప్పు. సుభద్ర, అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే కాదు అన్ను, కానీ మన విక్రమ్ అలా చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. శ్రీనివాస్, అన్నయ్య కొన్ని రోజులు ఆగి విషయం ఏంటి అని విక్రమ్ని అడిగి తెలుసుకుందాం. వాడికి కొంచెం టైం ఇద్దామన్నయ్య. అన్నీ సర్దుకున్న తర్వాతే మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడుదాం. జనార్దన్, అవును, అంతకుమించి ఇక మన చేతుల్లో ఏం లేదు కదా, అలాగే చేద్దాం. కృష్ణ, అన్నాడు జనార్దన్. హా, చెప్పండి మావయ్య అని తన ముందుకు వెళ్ళాడు. ఒక 2 రోజులు ఆగి విక్రమ్కి ఫోన్ చేసి మాట్లాడు, తను నీతో ఏమన్నా చెప్తాడేమో. కృష్ణ, అలాగే మావయ్య, బావ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. జనార్దన్ గారు, ఈ గొడవల కారణంగా మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని విమల, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు. శ్రీనివాస్ కూడా నేను కూడా వస్తున్నా అన్నయ్య. తను వెనకే వెళ్ళాడు. హాస్పిటల్లో ఉన్న జై తన అమ్మా నాన్నలతో అభినయ గురించి మాట్లాడుతుంటే వారికి ఏం చెప్పాలో తెలియక, జై ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని చెబుతున్నా వినకుండా, మా దయచేసి అభినయకి ఏం కాలేదు కదా. జైని చూడాలని వచ్చిన రఘు, మాలతి వాళ్ళు జై మాటలు విని తన దగ్గరికి వెళ్ళి, జై నువ్వు కంగారు పడకు, నీకు విశ్రాంతి చాలా అవసరం, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం జై. నేను అభినయ గురించి తనకి ఏం జరిగింది అని కంగారు పడుతుంటే మీరేంటి మావయ్య అంత కూల్గా ఉన్నారు. అభినయ బానే ఉంది జై, ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తాను, అప్పటి వరకు నువ్వు ఏం మాట్లాడుకు. రఘు చెప్పడంతో జై అభినయ గురించి ఏం మాట్లాడకుండా ఉండడంతో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి జైని ఇంటికి తీసుకువెళ్లారు. అభినయ స్నానం చేసి తను వేసుకోవడానికి బట్టలు తీసుకోకపోవడంతో మెల్లగా బయటకు వచ్చి విక్రమ్ని చూసింది. తను ఫుల్లుగా నిద్రపోవడంతో తనని డిస్టర్బ్ అవ్వకుండా అల్మారాలు ఓపెన్ చేసి చూసింది. అక్కడ విక్రమ్ బట్టలు కనిపించాయి. ఇంకో అల్మారా ఓపెన్ చేసింది. అక్కడ కూడా తన బట్టలే ఉన్నాయి. అలా అక్కడ ఉన్న అన్నిటినీ ఓపెన్ చేసింది. మొత్తం విక్రమ్వి ఉన్నాయి. వచ్చేటప్పుడు నా బట్టలు కూడా తెచ్చుకోలేదు. కాదు కాదు, నాకు ఆ అవకాశం ఇవ్వకుండా బలవంతంగా ఎత్తుకొచ్చాడు ఈ రాక్షసుడు. ఇప్పుడు ఎలా, ఎంతసేపు ఇలా టవల్లో ఉండాలి అని మళ్ళీ అల్మారా ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక చొక్కా తీసి వేసుకుని అది తన మోకాల వరకు రావడంతో పర్లేదు, తను లేవగానే నాకు వేసుకోవడానికి బట్టలు కావాలి అని గట్టిగా అడగాలి అని అనుకుంటూ వెనుకకు తిరగగానే తనకి ఇంచు దూరంలో నిల్చున్న విక్రమ్ని చూడగానే అభినయ భయంతో బొమ్మలాగా నిల్చుండిపోయి మీరెప్పుడొచ్చారు అని తడబడుతూ మాట్లాడుతుంటే విక్రమ్ ఇంకొంచెం ముందుకు జరిగి తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు బయటకు వచ్చినప్పటి నుండి బట్టలు వేసుకొని నన్ను రాక్షసుడు అని తిట్టుకుంటూ ఉంటే ఇంకా ఎన్ని తిడతావో అని వచ్చాను. అభినయ, నేనేం తిట్టలేదు, మీరు అలా తీసుకురావడం తప్పే కదా, అదే అన్నాను అంతే అని విక్రమ్ కళ్ళలోకి చూస్తూ చెప్పలేక తలదించుకొని తన చేతులు నలిపేస్తూ అంది. విక్రమ్ అభినయాన్ని పైనుండి కింద వరకు చూస్తూ తన తల వెనుక చెయ్యి పెట్టి రబ్ చేసుకొని వణుకుతున్న తన చేతులు పట్టుకొని తన మీదకి లాక్కొని తన నడుము మీద ప్రెస్ చేయడంతో అభినయ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. విక్రమ్ తన మొహం మీద పడిన తడి జుట్టుని చెవి వెనుకకు పెట్టి
స్వీటీ అని తన చెవిలో హస్కీగా చెప్పి తన మునిపంటితో చెవిని చిన్నగా కొరికాడు. అంతే, అభినయ ఒళ్ళు జివ్వుమంది. తన ఒంట్లో మార్పును గమనించిన విక్రమ్ పెదవులపై చిరునవ్వు. అది దేనికి సంకేతమో మరి. అభినయ్ని అలానే ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి తన చొక్కా తీసి అభినయ పక్కన చేరి, స్వీటీ, నువ్విలా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ అభినయ వేసుకున్న షర్ట్ బటన్ ఒక్కొక్కటిగా తీసి తనకెంతో ఇష్టమైన పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టి గట్టిగా కొరకడంతో అభినయ ఆ అని గట్టిగా అరిచింది. అభినయ గట్టిగా అరవడంతో నిద్రలో ఉన్న విక్రమ్కి మెలకువ వచ్చి చేతుల్లో మొహం దాచుకుని భయపడుతున్న అభినయని చూసి తన ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని తనని చూస్తూ నుంచున్నాడు. అభినయకి తన ముందు ఎవరో ఉన్నట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ఉన్న విక్రమ్ని చూసి 2 అడుగులు వెనకకు వేసి వార్డ్రోబ్కి ఆనుకుంది. విక్రమ్ అభినయని పైనుంచి కింద వరకు చూస్తూ, ఏంటి నా చొక్కా వేశావ్ అన్నాడు. అభినయ నా 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 బట్టలు లేవు అని నీ చొక్కా వేసుకున్నా అంది తడబడుతూ. విక్రమ్ ఇలాంటి బట్టలు వేసుకొని నన్ను చంపుతున్నావు కదే అని తన మనసులో అనుకున్నాడు. విక్రమ్ అభినయకి ఇంచు దూరంలో నిలబడి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, మంచి నిద్రలో ఉన్న నన్ను ఎందుకు అలా అరిచి నిద్ర లేపావు? నిన్ను ఏదో చేసినట్టు కలగన్నావు కదూ? విక్రమ్ అలా అనగానే అభినయ టెన్షన్గా, లేదు, నా మీద బల్లి పడుంది, భయపడి అలా అరిచాను అంతే అని అక్కడి నుండి పక్కకి వెళ్తుంటే విక్రమ్ అభినయ మణికట్టు పట్టుకొని తన మీదకి లాక్కుని, ఏంటే నీకు పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నీ కంటికి బల్లి పడిందా నీ మీద? ఎక్కడ పడ్డది బల్లి అని గట్టిగా అడిగాడు. అభినయ భయంతో ఇక్కడ అని తన మెడ అని చూపించింది. విక్రమ్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ, అచ్చా అని నువ్వు ఎంత అబద్ధం చెప్పాలని చూసినా నీ కళ్ళల్లో అది తెలుస్తుంది. నువ్వు ఎలానో అరిచావు, ఎందుకు అరిచావో చెప్పనా అని తన చొక్కా బట్టలు 2 తీస్తూ తన ఇష్టమైన పుట్టుమచ్చ మీద వేలితో రాస్తూ తన కళ్ళలోకి చూస్తూ, నేనిక్కడ నా ఫేవరెట్ పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టి అక్కడ కొరికాను, అంతేకాకుండా ఇంకాస్త ముందుకు వెళ్తుంటే నువ్వు గట్టిగా అరిచావు అంతేనా అన్నాడు. అభినయ అవు అన్నట్టు తల ఊపింది. విక్రమ్ అభినయని చూస్తూ మంచం మీద కూర్చొని తల వెనక చేయి పెట్టి రబ్ చేసుకుంటూ అభినయని తన కళ్ళతోనే రా అన్నట్టు పిలిచాడు. అభినయ నేను రాను అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. విక్రమ్ అభినయకి కోపంగా ఒక లుక్ ఇవ్వగానే ఆ చూపుకు దడిచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ విక్రమ్ ముందు నుంచుంది. తన చెయ్యి పట్టుకొని ఒడిలోకి లాక్కొని తను ఎటు కదలకుండా తన చేతులతో బంధించి, మంచి నిద్రలో ఉన్న నన్ను నీ అరుపులతో లేపి ఇలా నా చొక్కా వేసుకుని నన్ను రెచ్చగొట్టావు. ఇప్పుడు నేను పడుకున్నా కూడా నాకు నిద్ర రాదు. నిన్ను ఏదో చేయాలి అని నా మెదడు చెప్తుంది. నా మనసేమో నిన్ను బాధ పెట్టొద్దు అని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు తన భుజం మీద తలవాల్చి. అభినయ వెంటనే మీ మనసు చెప్పింది చెయ్యండి, నన్ను ఏం చేయొద్దు. విక్రమ్ ఏం చెయ్యొద్దు అంటే ఎలా? పెళ్ళైన తర్వాత కాపురం చేయాలి కదా. రేపు మీ అమ్మ అల్లుడు గారు నీతో ఎలా ఉంటున్నాడు అని అడిగితే ఏం చెప్తావే? అందుకే కాపురం చేద్దాం. నా మనసు చెప్పింది ఇప్పుడు చేయాలి అని లేదు, నా మెదడు చెప్పింది చేయాలనిపిస్తుంది అని తన ఒడిలో ఉన్న అభినయ్ని అలాగే బెడ్ మీదకి తోసి తన పెదవులు అందుకున్నాడు. అభినయ విక్రమ్ని తోయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ విక్రమ్ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా తన 2 చేతులకు బెడ్కి అదిమి పెట్టి తనకి అడ్డుగా ఉన్న అభినయ చొక్కాని తీసి తన డ్రెస్ కూడా తీసి అభినయ్ని ముద్దులతో మించెత్తి తనలో కలుపుకున్నాడు. అభినయ ఒక బొమ్మల తన తనువుని విక్రమ్కి అప్పగించింది. విక్రమ్ అభినయ్ని చూస్తూ తన పని పూర్తి చేసి తన ఎద మీద పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. అప్పటి వరకు అణుచుకున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. తన శరీరం అంతా పచ్చిపుండులా ఉండటం, తను కదలడానికి కూడా వీలు లేకుండా విక్రమ్ తన మీద పడుకోవడంతో అభినయకి ఓపిక లేక తను కూడా నిద్రలోకి జారుకుంది. జైని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత తనని మంచం మీద కూర్చోబెట్టి, జై కాసేపు విశ్రాంతి తీసుకో అని తన అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్యలు బయటకు వెళ్తుండగా తన పక్కన టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ని నేలపై మీద విసిరి కొట్టాడు. అందరూ జైని చూసి, ఏమైంది జై నీకు, ఎందుకు ఇలా పడేశావు అన్నారు. మీకు అర్థం కావటం లేదా అని కోపంతో గట్టిగా అరిచాడు. రఘు జైని చూసి, అభినయ ఇక్కడ లేదు, తన భర్తతో కలిసి యుఎస్ వెళ్ళిపోయింది జై. అభినయ ఇప్పుడు మన అభి కాదు జై, విక్రమ్ నందనకృష్ణన్ భార్య. తనని కలవాలి అన్నా, తనతో మాట్లాడాలి అన్నా తన భర్తకి ఇష్టమైతేనే.
లేదు అంటే మనతో కూడా మాట్లాడదు. రఘు చెప్తున్నది విన్న జై, మావయ్య మీరేం చెప్తున్నారు? అభినయ్ని అలా ఎలా అంత దూరం తీసుకెళ్తాడు? తను మనల్ని వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు కదా మావయ్య. ఇప్పుడు అలా వెళ్ళింది అంటే అది తన ఇష్టంతో వెళ్ళి ఉండదు. తనని బలవంతంగా తీసుకెళ్ళి ఉంటాడు. వాడు అలా చేస్తుంటే మీరు ఏమనకుండా ఎలా ఉన్నారు? అభినయ ఎంత నెమ్మదస్తురాలో భయస్తురాలో మనకు తెలుసు కదా. రఘు మన చెయ్యి దాటిపోయింది జై. ఇక నువ్వు తన గురించి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో. జై, తను నా ప్రాణం మావయ్య. అలా ఎలా వదిలేయమంటావు? మీ మాటల్లో మీ బాధ తెలుస్తుంది మావయ్య. అసలు ఆ విక్రమ్ ఎవరు? అభినయని ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు? నాకు తెలియాలి మావయ్య. మీకు తెలుసు కానీ నాకెందుకు చెప్పడం లేదు? నువ్వు కోలుకున్న తర్వాత ఏం జరిగిందో చెప్తాను జై. ఇప్పుడు నన్ను ఏం అడక్కు అన్నారు ఆయన. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.